512వ కీర్తన పాడతానండి. మీకు కూడా వచ్చినట్లయితే నాతో సహకరించండి. 512వ పాట. మొదటి చరణంలో స్థలము అని అన్న దగ్గర కులము అని పెడతామండి. అలా కులము అని పెట్టుకుందాము. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదేనని వాదనెందుకు, వేదనెందుకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదేనని వాదనెందుకు, వేదనెందుకు. ఏది నీది కాదులే లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. ఏది నీది కాదులే లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, నీకు తెలియునా. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, కులము బలము ధనము గణము ఏది నికరము, అంద చంద బంధు వర్గమేది నిలచును. కులము బలము ధనము గణము ఏది నికరము, అంద చంద బంధు వర్గమేది నిలచును. కాని దాని కొరకు నీవు కాలు దువ్వుచు, కలసి రాలేదని కలత చెందకు. కాని దాని కొరకు నీవు కాలు దువ్వుచు, కలసి రాలేదని కలత చెందకు, కలత చెందకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదేనని వాదనెందుకు, వేదనెందుకు. క్రీస్తు యేసు రాజ్యమొకటి ఉంది తెలియునా, స్వచ్ఛమైన పాలనయే జరుగునచ్చట. క్రీస్తు యేసు రాజ్యమొకటి ఉంది తెలియునా, స్వచ్ఛమైన పాలనయే జరుగునచ్చట. క్రీస్తు యేసు ఎల్లవేళల రాజ్యమేలగా, నీతి న్యాయములు ఎప్పుడు జరుగునచ్చట. క్రీస్తు యేసు ఎల్లవేళల రాజ్యమేలగా, నీతి న్యాయములు ఎప్పుడు జరుగునచ్చట, జరుగునచ్చట. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదేనని వాదనెందుకు, వేదనెందుకు. ఏది నీది కాదులే లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. ఏది నీది కాదులే లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, నీకు తెలియునా. ప్రార్థన చేసుకుందాము. సుందరీపాడు నుంచి వచ్చిన సహోదరుడు సామ్యూల్ రాజు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకో.
మహోన్నతుడైన మా తండ్రి, ఈ సన్నిధిలో మా జీవితాల్లో ఎలాంటి సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. దైవజనం ద్వారా గారిడి సీమోన్ యొక్క పరిస్థితిని వివరించి తెలియజేశారు. మేము క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా గారిడి సీమోన్ యొక్క గుణలక్షణాలు కలిగి జీవించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం నాయన. మరి మాలో ఇంకా కొన్ని గుణలక్షణాలు ఉండిపోయినవి. అవి పుట్టుకతో ప్రారంభమై చనిపోయే వరకు ఉంటే చాలా ప్రమాదంలో పడతాం కనుక వాటితో మేము పోరాటం చేయడానికి, వాటిని జయించడానికి మీ కృప చూపించమని అడుగుతున్నాను. మరి తదుపరి వాక్యాన్ని నాయన మరి సోదరులు బోధిస్తూ ఉండగా తండ్రి, వాటిని గ్రహించడానికి, ఆలోచన చేయడానికి మా అందరికీ అవకాశం కల్పించాలి. ఈ చిన్న మనవులు మా ప్రభును మా రక్షకుడు యేసు ప్రభు యొక్క నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరులకి వందనాలు. సహోదరులు జాషువా గారు వచ్చి వాక్యాన్ని తెలియజేయాల్సింది మనం చేస్తాం. హలో ఈ పాఠంలో మనం మన గురించి చదువుకుంటున్నాం. ఈ పాఠంలో మనం మన గురించి చదువుకుంటున్నాం. ఇప్పుడు ఏదన్నా సిక్నెస్ వస్తే ఏదో స్కాన్ రాస్తున్నాను. ఈ మధ్య ఎక్కువ అయిపోయింది స్కాన్, చాలా రకాల స్కాన్లు రాస్తున్నాను. స్కాన్ చేసిన తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హీలింగ్. ఇలా మనం స్కాన్ చేసుకున్నప్పుడు అవును నాలో ఇవి ఉన్నాయి అనుకుంటే ఏం చేయాలి? ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడే జరుగుతుంది ట్రీట్మెంట్. ఎప్పుడైనా సువర్తికుడు మనలో కోపం ఉంది, అది ఉండకూడదు అని చెప్పాడు అనుకోండి, అదో నా గురించి చెప్పాము అంటాడు. నేను అలాంటివి చాలా ఎదుర్కొన్నాను. ఒకసారి నేను అసూయ గురించి చెప్పాను. మనం ఇక్కడ చెప్పుకున్నాం అసూయ గురించి. అనకాపల్లిలో చెప్పాను, ఏలూరులో చెప్పాను, హైదరాబాద్లో చెప్పాను, పొంగలూరులో చెప్పాను. అంటే నేను ఒక పాట తయారు చేసుకున్న తర్వాత సహోదరులతో చెప్తానండి ఇది అని చెప్పేసి. ఓ చోట మాత్రం అందులో నా గురించి చెప్పాను. నేను ఇలా 10 చోట్ల చెప్పాను, 10 చోట్ల మంచి స్పందన వచ్చింది అంటే, లేదు నా గురించి చెప్పారు మీరు. అదే ఇలాంటివి చాలా విన్నాను. ఇప్పుడు అదిగో నాకు చెప్పమని చెప్తామని డాక్టర్ గారిని అడిగితే చెప్పమని చెప్తావు నువ్వు, తప్పండి. చెప్పుంటే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వండి, వేసుకుంటాను, మందులు వేసుకుంటాను. నా లోపం తెలిసిన బ్రదర్ నేను మార్చుకుంటాను అన్నారు తప్ప ఆ సహోదరు మీద దెబ్బలాడకూడదండి. ఇది రివర్స్ ఉందండి. చెప్పుందని చెప్తేనే డాక్టర్ చెప్పి మందులు వేసుకుంటానండి. అది నీతో చెప్పుందని మన 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 బ్రదర్ చెప్తే ఆయనతో దెబ్బలాడతాం. అది స్పిరిచువాలిటీని ఆ ఫిజికల్ థింగ్స్కి తేడా. ఓకే, ఇప్పుడు కొంతమందిలో న్యూనతా భావం ఉంటుందండి. న్యూనతా భావం అంటే ఇన్ఫీరియారిటీ, పిరికితనం ఉంటుందండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లో నుంచి. అంటే ఒకవేళ వాళ్ళు బాగా పేదవాళ్ళు అనుకోండి, ఆ పేదవాళ్ళ పిల్లలకి ఏమొస్తుందండి? ఇన్ఫీరియారిటీ వస్తుందండి, అది పిరికితనం వస్తుంది. బాగా ధనవంతులు ఉన్నారు అనుకోండి, ఆ ధనవంతుల పిల్లలకి ఏమొస్తుందండి? అతిశయం వస్తుందండి, లేక సుపీరియారిటీ. ఎక్కడికైనా సుపీరియర్గా ఫీల్ అవుతారు. అంటే ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ ఇవన్నీ మన పెంపకలు వస్తాయి. ఒక అమ్మాయి బాగా గర్విస్తుంది,
ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లో నుంచి వచ్చిందండి. తల్లిదండ్రులు ఎలా బ్రతకాలో చెప్పలేదు అనమాట. నేను కొన్నిసార్లు పిల్లల్ని చూసినప్పుడు అనుకుంటాను, ఈ అమ్మాయిని ఏం తల్లి ఎలా పెంచింది అనుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా రోడ్డు మీద ఎడ చేతుల పక్కన నడపడం, కుడి పక్కన నడితే వాడికి వాళ్ళ అమ్మ అదే నేర్పిందేమో అనుకుంటాను. నేను అమ్మల్ని ఎప్పుడు తిడతానే ఉంటానమ్మా. నీ కొడుకు ఏమన్నా పాడైతే నువ్వే కారణం, నీ కూతురు పాడైతే నువ్వే కారణం. అందుకే నిన్ను ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డను సరిగ్గా పెంచడానికే దేవుడు నిన్ను ఇచ్చాడు. పిల్లలు తండ్రితో ఎక్కువ సమయం గడుపుతారు, తల్లితో ఎక్కువ సమయం గడుపుతారు. తండ్రితో మొట్టమొదటి సంబంధం కలిగి ఉంటాడు, తల్లితో మొట్టమొదటి సంబంధం కలిగి ఉంటాడు. తల్లితోనే అంచేత అన్ని విషయాలు తల్లి చెప్పాల్సిందని. తండ్రి ఏమో కోపంగా చెప్తాడు, తల్లి ఏమో ప్రేమగా చెప్తుంది. ఏది బాగా పని చేస్తాడు? ప్రేమగా చెప్పిందే బాగా పని చేస్తాడు, కోపంగా చెప్పింది అంత పని చేయదండి. తండ్రి కోపంగా చెప్పినప్పుడు విసుకుంటూ నేర్చుకుంటాడు, తల్లి ప్రేమగా చెప్పినప్పుడు ఇష్టపూర్వకంగా నేర్చుకుంటాడు. నా కొడుకులు ఏదన్నా లోపం ఉందంటే ఆ తప్పు నాదే. నా భార్య చాలాసార్లు ఉంటుందండి, నేను సరిగ్గా పెంచలేదా అంటుంది, ఏడుస్తుంది. ఇప్పుడు నన్ను పిల్లలు లేదని కనపడితే ఏడుస్తుంది, నేను సరిగ్గా పెంచలేదా. ఓకే, ఎక్కువ వచ్చేసింది. కుటుంబ వాతావరణం. కుటుంబం ధనవంతులైతే ఒక రకమైన గుణాలు వస్తాయి, పేదరకమైతే ఒక రకమైన గుణాలు వస్తాయి. తండ్రి చనిపోయాడు, తల్లి పెంపకం అయితే ఒక రకమైన గుణాలు వస్తాయి. తల్లి చనిపోయింది, తండ్రి పెంపకంలో అయితే కొన్ని రకాలైన గుణాలు వస్తాయి. ఒకవేళ తల్లి తండ్రి లేరు, వాళ్ళలో ఇంకొక రకమైన గుణాలు వస్తాయి. వాళ్ళు ఎవరిని నమ్మరండి. అమ్మ నాన్న లేకుండా బ్రతుకులు వాళ్ళు ఎవరిని నమ్మరండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి అన్నారండి, అదే ఆయనకి ఐఏఎస్ ర్యాంక్ గ్రేడ్ అండి ఆయన జాబ్. చిన్నప్పుడు తల్లి చనిపోయారండి. అందులో అమ్మ లేకపోవడం వల్ల మేము ప్రాపర్గా పెట్టలేదండి, మాకు ప్రేమలు తెలియదండి. అమ్మ లేకపోవడం వల్ల మాకు ప్రేమలు తెలియవండి, కొంచెం కఠినంగా ఉంటామండి. అమ్మ లేకుండా పెరగటం అనేది భయంకరమైంది. నాన్న లేకుండా పెరిగితే అది ఇంకా భయంకరమైంది. అది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారండి, అంటే భద్రత ఉండదండి, అభద్రత భావంతో పెరుగుతారండి. ఇవన్నీ మన మీద ప్రభావం చూపించినాయి, అన్నీ చూపించినాయి. అసలు మనం ఒక మనిషిని చూస్తే అది ఎలా పెరిగాడో తెలుస్తుంది, ఎలాంటి వాతావరణంలో పెరిగాడో తెలుస్తుంది. అవన్నీ మన మీద ఉన్నాయి, అవన్నీ మనం కలిగి ఉన్నాం. అలాంటి మనం యేసుప్రభుని తెలుసుకున్నాం, యేసుప్రభుని నమ్మాం, బాప్తిజం పొందాం. వీటిలో ఎన్ని ఉండొచ్చు, ఎన్ని తీసేయాలి? వీటిలో ఎన్ని ఉంచాలి, ఎన్ని తీసేయాలి? అన్ని తీసేయాలండి. అన్నీ ఒకేసారి తీసేయగలమండి, అన్నీ ఒకేసారి తీసేయగలం. కాబట్టి ఒక్కొక్కటి, కానీ అర్జెంటుగా తీసేయవలసి కొన్ని ఉన్నాయి, కొంచెం లేట్గా తీసేయవలసి కొన్ని ఉన్నాయి. అర్జెంటుగా తీసేయవలసిన గురించి పౌలు ఏమంటాడంటే చంపవలసినవి అన్నాడండి. చంపవలసినవి కొలసి పత్రికలో 3
చంపవలసిన వాటి గురించి మాట్లాడాడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం చంపవలసిన వాటి గురించి మాట్లాడుతూ, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, జారత్వాన్ని చంపేయండి అన్నాడండి. అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష, అంటే ఈ ధనాపేక్ష దేంతో పోల్చాడంటే విగ్రహాలతో పోల్చాడండి. ధనాపేక్ష విగ్రహాలతో పోల్చాడండి. జారత్వము, యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత అసలు జారత్వం స్థానంలో దేని తీసేమన్నాడండి? మోహాన్ని తీసేమన్నాడండి. జారత్వం, వ్యభిచారం ఆ స్థానంలో దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభువు ఏమన్నాడంటే మోహం తీసేమన్నాడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మొహంచుతో చూస్తే అప్పుడే తన హృదయంతో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. మోహాన్ని తీసేయమనని. అప్పుడు మోహాన్ని తీసేస్తే జాగ్రత్త ఉండదని. ఇప్పుడు ఎవరైనా జాగ్రత్తలో కొనసాగుతూ సంఘంలో ఉండొచ్చండి. ఉండకూడదండి. మనం తెలియకుండా ఒక దానికి వాడవలసిన విషయాన్ని వచ్చినాక ఇంకో దానికి వాడతా ఉంటాం. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో జాగ్రత్తం ఉంది. అప్పుడు పరిష్కారం ఏం చెప్పాడు? సంఘం నుంచి వినవేంటి అంతే. కావాలంటే మీరు ఇంకోసారి చదవండి 5 అధ్యాయం. మరి సహోదరి ప్రేమ ఉండాలి కదా. ఆ సంఘం చూడండి, వెలివేటమే సహోదర ప్రేమ. అది తీసుకొని చర్చలో కూర్చోబెట్టడం సహోదర ప్రేమ కాదు. వాడిని ఇంటికి పిలిచి వాడితో కలిసి భోజనం చేయడం సహోదర ప్రేమ కాదు. వాడితో మాట్లాడకుండా ఉండడం సహోదర ప్రేమ. తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేయకండి. వచ్చిన సహోదర ప్రేమ ఉండదు కదా. ఒకవేళ ఇక్కడ ఆరాధన జరుగుతుంది, జాగ్రత్తలో కొనసాగే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈ ఆరాధన దేవుడు ఆక్రమిస్తాడండి. భయంకరమైన మాట అండి. మీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? జాగ్రత్త. డైరెక్ట్గా చెప్పండి, బ్రదరు మీ జీవితం బాగాలేదు, దయచేసి చర్చికి రాకండి. మీరందరూ పరిస్థితుల్లో నువ్వు ఒక్కడే బాగలేదు, దయచేసి చర్చి రావద్దు. అతను జాగ్రత్తలో కొనసాగుతూ సంఘంలో ఉంటే అతను మారు మనసు పొందుతాడా? అతను సంఘం నుంచి బయట పంపించేస్తే మారు మనసు పొందుతాడా? బయటకు పంపిస్తే మారు మనసు పొందాడు. పరిశుద్ధాత్మ చెప్పాడు అన్నమాట. అతను ఆత్మ రక్షించబడేటట్టుగా అతను బయటకు పంపించాడు. అంతే తప్ప అతనితో స్నేహం చేస్తే మారుతాడు. నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయండి. వాళ్ళే నాయకత్వం వహిస్తారండి, వాళ్ళే నడిపిస్తారండి, వాళ్ళే ముందు కూర్చుంటారండి, వాళ్ళే చందాలు ఎక్కువ వేస్తారండి. ఒకళ్ళు చర్చ్ బిల్డింగ్ కట్టండి, వాళ్ళే డొనేషన్ సంపాదించి బిల్డింగ్ కట్టడానికి సహాయం చేస్తారండి. వాళ్ళు ఎదుర్కోలేరండి. బ్రదరు మీ ప్రవర్తన బాగాలేదండి, మీరు మార్చుకోండి. బ్రదర్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు తెలుసు నా ప్రాబ్లం, నాకు తెలుసు నా పాపం, నాకు తెలుసు, నేను మారుతాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. సంవత్సరాల తరబడి అదే మాట్లాడతాను.
అతను మారాలని చెప్తున్నాడా లేదా అలాగే కొనసాగాలని చెప్తున్నాడా? కొనసాగాలని చెప్తున్నాడండి. వాళ్ళు బయటకు వెళ్ళిపోతే దాని గుర్తింపు పోద్దండి. చర్చిలో గుర్తింపు చిన్న గుర్తింపు కాదండి. తెలుసా సంగతి? అలా చర్చికి వెళ్తారా? చాలా పెద్ద గుర్తింపు అండి. అతను జాగ్రత్తగా ఉండాలి, అతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్నిసార్లు అంటే రాంగ్ అప్లికేషన్ చేస్తూ ఉంటామండి. ఎక్కడో వాడవలసింది వచ్చినా ఇంకో చోట ఎక్కడో వాడుతూ ఉంటామండి. అది తప్పండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జాగ్రత్తగా కొనసాగే వాళ్ళు ముందుంటే యెహోవా అక్కడ ఉండడు. యెహోవా అక్కడ ఉండడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. అప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళతో ప్రశ్న వస్తుంది. మోహం చూపి పాపం అన్నారు కదా, మరి అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మోహం చూసేవాడే కదా. వచ్చిందండి, తెలుగు వాళ్ళకి వస్తుందండి, వచ్చి ఉంటుందండి. ఓకే, నీకు మోహం చూపుతుంది, మోహం చూపుతుంది. వెంటనే ప్రార్థన చేసి క్షమాపణ కోరామా లేదా అలాగే కొనసాగుతున్నావా? క్షమాపణ కోరితే నువ్వు పాపి కావు. అది క్రైస్తవ జీవితం. చేతికి పెంట అయితే పెంటతో కొనసాగకూడదు, వెంట కడుక్కోవాలి. పెంటతో కొనసాగకూడదు, పెంటతో కొనసాగకూడదు. ఇవి 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 చంపవలసినవి. ఆ తర్వాత పౌలు ఇంకొక లిస్ట్ ఇచ్చాడండి, విసర్జించవలసినవి. విసర్జించవలసినవి అన్నప్పుడు కొంతకాలం ఉంటాయి అన్నమాటండి. మొత్తం విసర్జించాలి, కానీ మూత్రం అక్కడ ఉంది. ఉండటం సమస్య కాదండి, అది విసర్జించకపోవడం సమస్య. ఉంది, కొంత సమయం తర్వాత విసర్జించాలి. అలాగా విసర్జించవలసిన వాటిలో ఒక లిస్ట్ ఇచ్చాడు. మళ్ళీ 8వ వచనంలో కోపము ఆ కోపం పెరిగితే ఆగ్రహం. కోపము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, అంటే చెడుతనం. ఇక్కడ అపవిత్రతేమో విగ్రహాలను అనుకోవచ్చండి. ఇక్కడ దుష్టత్వం అంటేనేమో చెడుతనం, చెడ్డ అన్నిటికి సంబంధించింది. దూషణ అంటే ఇతరుల మీద నిందలు వేయటం. బూతులు, మీ నోట బూతులు. పైదేమో నిందలు వేయటం, కిందనేమో తిట్టడం, బూతులు తిట్టడం. వీటన్నింటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం కోపం ఉంది. కోపం 2 రకాలండి. ఒకటి మంచి రకం. ఏ మంచి రకం ఏంటంటే భార్యని సరిదిద్దడానికి భర్త కోపపడ్డాడు, అది తప్పలేదండి. ఇలా భర్తని సరిదిద్దడానికి భార్య కోపపడింది, తప్పలేదండి. భార్య కోపపడాలి. భర్త తప్పు చేస్తే భార్య కోపపడాలి, పాపం చేయకూడదు. కోపడి పెట్టి చదువుకుంటికి ఇంటికి వెళ్ళిపోకూడదు, అది పాపం. పెట్టి చదువుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం పాపం. అక్కడే ఉండాలి.
నాకు నచ్చలేదండి, తప్పదు, ఇలా చేయకూడదు, దేవుడు అంగీకరించడం, ఇలా చేయడం వల్ల మనకి శాపం వస్తుంది, నేను చాలా బాధపడుతున్నాను, అలా చెప్పచ్చు. తన బాధని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది అతను మార్పు తీసుకురావడం కోసం. అసలు చికాకు పడుతూ ఉంటాను. అది ఇక్కడ నుంచి వచ్చిందనండి, ఇది ఇక్కడి నుంచి వచ్చిందండి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు చికాకు కానీ కొంతమందికి అసహనం ఉంటుందండి. వాళ్ళ నాన్న అసహనం ఎప్పుడు వాళ్ళ నాన్న లేదా వాళ్ళ అమ్మ అసహనం ప్రదర్శించేవారు. అది అక్షరానికి వీడికి వచ్చేదండి, వీడికి అసహనమే, అన్నిటికీ చికాకే, ఏది నచ్చదు. కొంతమంది స్వనీతి వచ్చేదండి, నేనే నీతిమంతండి, వీళ్ళందరూ పాపలే, నేను ఒక్కడే నీతిమంతండి. అది పెద్ద భయంకరమైన పాపం అండి. ఇవన్నీ ఈ పెంపకంలో వస్తాయి, ఆ కుటుంబ వాతావరణం వస్తాయి. ఓకే, చెడుతాను, దోషణ అంటే ఇతరుల మీద నిందలు వేయటం. ఇంకా కొంతమందికి అదే పని, బూతులు మాట్లాడటం. చిన్నప్పుడు మన పక్కింటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఓకే నానే బూతులు ఆడొచ్చు, లేదా అమ్మాయి బూతులు ఆడి ఉంటుంది, ఆ బూతులు ఆడొచ్చు కదండి. వచ్చాయి ఓకే, ఎప్పుడైనా వాడితే బూతులు ఎప్పుడు ఓపెన్ చేస్తామండి. కోపం వచ్చినప్పుడు ఏదైనా బండి మీద వెళ్తున్నాం, బండి వచ్చేస్తున్నాను, బండి వచ్చినట్టుగా మనం రడ్డు వచ్చాడనుకోండి, కళ్ళు కనపట్లేదు అని కోపడిపోతాం. అప్పుడు కొంచెం రఫ్ మ్యాన్ అయితే కూతులాడేస్తాడు. అంటే ఇటు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కూతుల్ని కంట్రోల్ చేసుకోవాలి. అది క్రిస్టియన్ ప్రాక్టీస్. ఒకవేళ వేసుకొని బండి మోటార్ సైకిల్ అమ్ముతున్నాం వైజాగ్లో, మనలాంటి పరిమళాలు ఎదురొచ్చాం. మధ్య మనకి రూల్స్ తెలియదు కదండి, మనం మనలాంటి పరిమళాలు ఎదురొచ్చాడు. అప్పుడు వేసుకొని ఏం చేస్తాడు, అడ్డు తగ్గితే ఏం చేస్తాడండి, కోప్పడతారా, తిడతారా, ఏమంటారండి? ఏంటైనా అడ్డం వచ్చావు అంటారండి. నవ్వుతారేమోనండి, మన అమాయకత్వాలు చూసి నవ్వుతారేమోనండి. మోటార్ సైకిల్ బ్రేక్ వేసి నువ్వు వెళ్ళిపోము అంటారేమోనండి, అర్జెంట్కి వెళ్ళాలా అంటారేమోనండి. అంత సహనం అంటే యేసుప్రభుది. ఆ యేసుప్రభు తమ్ముళ్ళు మనలో ఎంత సహనం ఉండాలండి, ఆయన అంత సహనం ఉండాలండి మనకి. మనం చాలా తొందరగా కోపడుతున్నాం కదండి, చాలా తొందరగా ఓపెన్ అయిపోతున్నాం కదండి. అదే సరే ఓపెన్గా బర్స్ట్ అయిపోతున్నాం కదండి. బర్స్ట్ అవ్వకూడదండి, చాలా నిదానంగా ఉండాలండి. దాని కొరకు ఉదయం వేసి ప్రార్థించి దానికోసం ప్రార్థన చేసుకోవాలి. నాకు రోజు ఇచ్చాం, ఈ రోజు నేను తప్పు చేయకుండా సహాయం చేయి. ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఎవరిని నప్పించకూడదు, ఎవరిని హత్య చేయకూడదు, ఎవరి మీద నేను కోప్పడకూడదు, ఎవరి మీద కుళ్ళు జోకు వేయకూడదు. నేను అందరితో సమాధానంగా బ్రతకాలి, మాట్లాడాలి, అందరినీ ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. నాకు సహాయం చేయదండి అని ప్రార్థన చేసుకుని బయటకు రావాలండి. అలా కాకపోతే మనం మధ్యలో కుళ్ళు జోకులు వేసుకుని ఒకళ్ళొకళ్ళకి ఇచ్చికొచ్చుకుంటామండి. కొన్నిసార్లు ఎంత భయంకరం అంటే ఈ స్టేజ్ మీద నాకేమో మాట్లాడమని అన్నారు, స్టేజ్ మీద కూర్చుని నాకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళందరినీ తిడతా ఉంటానండి. ఎంత తప్పండి. ఈ పులిపెట్టి ఎందుకు తెలుసండి, ఒక వ్యక్తిని కన్స్ట్రక్ట్ చేయడానికి, కట్టడానికి, ఒక ఆత్మీయ జీవితాన్ని నిర్మించడానికి, హత్య చేయడం కాదండి. మనం ఏదో మంచోడు అని వాక్యం చెప్తామని మనందరం ప్రోత్సహిస్తామని మనం ప్రేమించి గౌరవించి ఈ పులిపెట్టి ఇచ్చాడు మనకి. ఈ పులిపెట్టిన చేతితో పట్టుకుని మన ఇష్టం వచ్చింది కానీ చీల్చినాక లేకూడదండి. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి, డిస్ట్రక్ట్ చేయడానికి కాదండి. పులిపెట్టిన దయచేసి ఎవరు పురుషులు ఎవరు అలా వాడొద్దండి, నిర్మించడానికే వాడదామండి. అబద్ధం చాలాసార్లు చెప్పుకున్నాం, అబద్ధాన్ని గురించి చాలాసార్లు చెప్పుకున్నామండి. అబద్ధం అంటే మన జీవితంలో చాలా కాలం ఉంటుందండి. నెమ్మదిగా దాన్ని అధిగమించాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 33 నుంచి 40
33 నుంచి 38 వరకు ఆ వచనాల్లో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అన్నాడు. అది మొట్టమొదట ప్రీచర్ మన ఇంటికి వచ్చి నిబంధన గురించి చెప్పినప్పుడు ఆ వచనం చెప్తానండి. అప్పుడు ఏమనిపించిందండి, నేనంతే, నేను అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడాలి, నేను ఎవరితోనూ అబద్ధం ఆడకూడదు అని అప్పుడు నిర్ణయించుకుంటాను. కానీ తర్వాత మళ్ళీ అబద్ధం ఆడాలి. అప్పుడు మళ్ళీ ప్రీచర్ కన్వర్ట్ అయిన తర్వాత ఇంకొక వాక్యం చెప్తారండి. ఎఫెసీ పత్రిక 4:25 మీరు ఒకరితో ఒకరు అవయవాలు కాబట్టి అబద్ధం ఆడద్దు, సత్యమే మాట్లాడండి అన్నాడు. నిజమే కదా, అవును, ఈ చెవితో అబద్ధం ఆడదు కదా, సత్యం మాట్లాడాలి, నేను సత్యం మాట్లాడతాం అనుకుంటాం. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాం. అబద్ధం ఆడితే ఇది కలిసి వస్తుంది అంటే అబద్ధాలు ఆడతాం, సులువుగా అబద్ధాలు ఆడతాం. అప్పుడు మన పాస్టర్ గారు చూసి మన సువార్తికుడు చూసి వీడెవరు అబద్ధం మాట్లాడలేదని ఇంకో ప్రసంగం చేశాడండి. యోహాను సువార్త 8:44 చెప్పాడండి. అక్కడేముందండి, సాతాను అబద్ధికుని జనకుడు, రే నువ్వు అబద్ధం ఆడుతున్నాడు, సాతాను నీ తండ్రిరా, నువ్వు సాతాను కొడుకురా అన్నాడు. చిచ్చి సాతాను కొడుకునే నేను అబద్ధం ఆడినా అని మార్చుకుంటాడు. ఇక కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళా మొదలెట్టాడు అన్న. ఇది ఎవరో మారట్లేదు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకో వచనం చదివాడండి. ఆ వచనం ఏంటంటే ప్రకటన 21:8 అక్కడే ఉన్నాడండి. ఇప్పుడు చదివే వచనం చదవండి. ప్రకటన 21:8 అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మన గుండంలో పాలు పొందుతారు, ఇది 2వ మరణం అన్నాడు. చదవండి. ప్రకటన 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందురు, ఇది 2వ మరణం. అగ్నిగంధకంతో మండు గుండంలో పాలు పొందుతారు, ఇది 2వ మరణం. అప్పుడు అమ్మ ఈ వచనాలు చదివిందంటే అమ్మ బాబాయ్ నేను అబ్బాయి పడితే నరకానికి వెళ్ళిపోతాను అని భయం వచ్చిందండి. అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఎన్నో మాత్రం అండి, ఎన్నో స్టేజ్ అండి, 4th స్టేజ్ అండి. మొదటేమో మత్తయి సువార్త 5:33, రెండేమో ఎఫెసీ 4:25, తర్వాత ఏమో యోహాను సువార్త 8:44. 4వ స్టెప్ ఏంటంటే ప్రకటన 21:8. ఇప్పుడు కూడా ఒక మనిషి మారలేదు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి అబద్ధాన్ని మారలేదు, దాని అర్థం ఏంటండి? అమ్మా నేను ఎదురుగా పేరు పెడతాను. నిర్ణయించబడిన వాడు అంటే ఏంటమ్మా? నిర్ణయించబడిన వాడు అంటే అర్థం ఏంటమ్మా? అంటే నరకానికి వెళ్ళడానికి నిర్ణయించబడిన వాడు. నరకానికి వెళ్ళడానికి నిర్ణయించబడిన వాడు వినడు, మారడు. అంటే ఏలి కుమారులు అంటాడు అనమాట. అంటే ఏలి కుమారులు వినరు, ఏలి కుమారులు మారరు, ఆ ఏలి వంశస్థులు మారరు. ఇక్కడ చాలామంది ఏలి కుమారులు ఉంటారండి, వాళ్ళు మారండి. ఎంతకాలం అయినా సరే మారండి. మేము ఏర్పరచబడ్డ వాళ్ళు ఉంటారండి. మేము నరకానికి వెళ్తే ఏర్పరచబడ్డాము, మేము ఎవడమంటానా చెప్పండి. ఇక్కడ ఎవరు అతీతం లేవండి. ఎవరైనా సరే దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడి యొక్క వాక్యం దగ్గర సరెండర్ అయిపోవాల్సిందని, సంపూర్ణంగా లోపడవలసిందని. దీనికి అతీతులు ఎవరు లేవండి, అతీతులు కావాలి. కాబట్టి ఒక స్టెప్ చెప్పినప్పుడు మారకపోతే రెండో స్టెప్ ఇంకా ముందు కట్టినది. ఇప్పుడు మనకు వైద్యంలో కూడా ఏదో ట్యాబ్లెట్లు ఇస్తారు, కంట్రోల్ అవ్వలేదు, అప్పుడు డోసు పెంచుతారు కదండి, డోసు పెంచాలండి. లేదంటే ఇంజక్షన్ ఇచ్చేసాను, అప్పుడు ఇంజక్షన్ ఇస్తారండి. డోసు పెంచితే తగ్గుద్దండి, డోసు పెంచకపోతే తగ్గదండి. అలాగేనండి. కొన్ని సందర్భాలు మనకు సరైన డోసు ఎక్కట్లేదు. కొన్ని చోట్లేమో డోసు ఎక్కువైపోతున్నాయండి.
ఇంత జబ్బుకి ఇంత డోసు ఇచ్చేస్తానండి. అప్పుడేమవుతుంది దీనివల్ల ఏది అంటే ఏమంటారు దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే సువార్థికుడు ఒక వైద్యుడిలో పనిచేయాలండి, ఒక వ్యవసాయదారులో పనిచేయాలండి. ఆ మోతాదు ప్రకారంగా మందు వేయాలండి, లేకపోతే చచ్చిపోతాయి. ఆ ఎరువులు కూడా చచ్చిపోతాయి. ఎక్కువ అవ్వకూడదండి. ఎంత వేయాలో మోతాదు ప్రకారం వేయాలి. అంటే ఇవన్నీ చెప్పుకోవడం మాత్రం కాదు, అంటే ప్రాక్టికల్గా అనుసరిద్దాం. అప్పుడు మంచి ప్రతిఫలం చూస్తాం. ఈ లిస్ట్ ఇచ్చారండి. అప్పుడు దీని స్థానంలో, ప్రాచీన స్వభావం స్థానంలో నవీన స్వభావాన్ని నింపుకోవాలండి. నవీన స్వభావం ప్రాచీన స్వభావము, నవీన స్వభావము అనే మాట ఉందండి. కొలసి పత్రికలో ఆ మాట ఉంది. ఒకసారి ఆ కొలసి పత్రిక వచ్చిన చదువుదామండి. 3 అధ్యాయంలో ఉన్నాం మనం. 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలా ఇక్కడ ఈ ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడండి. ఎఫెసీ పత్రికలోనేమో 4వ అధ్యాయంలో, ఎఫెసీ 4వ అధ్యాయంలో, ఎఫెసీ 4వ అధ్యాయంలో 22-24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, మీ పాత స్వభావం ఎలా చెడిపోయింది? దురాశల వల్ల చెడిపోయింది. దురాశలు రాయలేదండి. దురాశల వల్ల మీ స్వభావం చెడిపోయింది. ఇప్పుడు దాన్ని నూతనపరచాలి. ఆ స్వభావం నూతనపరచబడాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తమునందు, మీ మనసునందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతి, యథార్థమైన భక్తి, నీతి కలిగి భక్తి కలిగి. ఈ భక్తి అనే చోట ఇంగ్లీష్ బైబిల్లోనేమో హోలీ అన్నాడండి, పరిశుద్ధత. నీతి, పరిశుద్ధత గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఈ ప్రాచీన స్వభావం చూస్తే ఏం పోగొట్టుకున్నాడండి? ఒక వ్యక్తి దేని పోగొట్టుకున్నాడండి? దేవుని స్వభావం పోగొట్టుకున్నాడండి. దేవుని స్వభావం పోయి ఈ దెయ్య స్వభావం వచ్చిందండి. ఈ దెయ్య స్వభావం నుంచి ఇప్పుడేం కావాలండి? మళ్ళీ దేవుని స్వభావం రావాలండి. నీతియు పరిశుద్ధతయు కలిగిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి, దీన్ని విసర్జించండి, దీన్ని ధరించుకోండి అన్నాడండి. అలాగండి. అప్పుడు కోపం స్థానంలో ఏమి ధరించుకోవాలి? 26వ వచనం, ఎఫెసీ 4:26. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపడండి అంటే మంచి కోపం గురించి మాట్లాడండి. చెడ్డ కోపం పడండి అంటలేదండి, మంచి కోపం గురించి మాట్లాడాడు. ఒకడు బాగు చేయడం కోసం కోపపడు. ఒక తండ్రి బిడ్డ మీద కోపడతాడు. ఒక ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ మీద కోపడతాడు. అది మంచి కోపం అండి, చెడ్డ కోపం కాదు. కానీ పాపం చేయొద్దు, కోపడు పాపం చేయడం అంటే నాకు కోపం వచ్చింది, మా కూతుర్ని కాపాలను పంపడం మానేశాను, అది పాపం అన్నమాట.
తగలబెట్టేశాను. ఇంట్లో ఏదో ఏంటని ముసుగులు ఉన్నాయని ఎంత చేసినా పోవట్లేదని కోపం వచ్చి ఇల్లు అగ్గిపుల్లు వేసాను. అది పాపం అండి. నా కోపం వచ్చి కొట్టానండి, అది కోపం, అది పాపం. లేదా కోపం వచ్చి హత్య చేశాను, అది పాపం. కోపానండి, కానీ పాపం చేయటం. ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకోవద్దు. మనం చాలా చెప్పుకున్నాం, మళ్ళీసారి అంటే తమాషాగా చెప్పుకుంటాం. అదే ఒక పురుషుడు తన భార్య మీద కోపడ్డాడు. ఆమె వెలిగింది. సాయంకాలం 5:30 అయిపోయింది, టీ పెట్టట్లేదు. అప్పుడు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళామన్నానండి. ఏదో మరి కోపం చెప్పలేదు, సారీ ఆ టీ పెట్టాము వేసుకోని చెప్పారు. సూర్యుడు అస్తమించే ముందు సమాధానం పడలేదు. అస్తమించే సూర్యుడు అంటే నవ్వుతుందండి, నాకు జోక్గా ఉంటుందండి, కానీ వర్క్ అవుతుంది. అలాగండి ఖచ్చితంగా సూర్యుడు అస్తమించే ముందు భార్యతో కానీ భర్తతో కానీ అనుభవంతో ఎవరికైనా సమాధానం పడిపోవాలండి. లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ డేకి అది ముదిరిపోతాడు, ఇంకో 2 రోజులు ఇంకా ముదిరిపోతాడు, ఇంకో 2 రోజులు ఇంకా ముదిరిపోతాడు, ఆఖరికి ఏ స్థాయికి వచ్చేద్దండి, నా లైఫ్ లాడుతూ మాట్లాడినా అనే స్థాయికి వెళ్ళిపోతాను. చేత కోపం స్థానంలో శాంతం, ఇంకో పదం చెప్పండి, సమాధానం. ఇప్పుడు కోపంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామా, సమాధానం పడితే ప్రశాంతంగా ఉంటామా? అంతే. ఆ ప్రశాంతత కావాలండి, ప్రశాంతత కావాలండి. అబద్ధం స్థానంలో పెట్టమన్నాడండి 25వ వచనం. సత్యం మాట. మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చాలు. అబద్ధ స్థానంలో సత్యం. సత్యమే మాట్లాడగలను. ఏమని పోతే ప్రశ్న అతనికి, వీళ్ళు ఎంతమంది సులువుగా చేసి ఈ పాపాన్ని చేయకూడదని దేవుడి దగ్గర ప్రమాణం చేసి చెప్పుకున్నారు. వీళ్ళు ఎంతమంది, నాయన ఇక్కడి నుంచి నేను అబద్ధం ఆడను, ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను, నీ మీద ఉంటూ అని ఎంతమంది చెప్పుకున్నారు? ఒక చేయలేసిందండి. రెండు పోనీ మీరు దేవుడి దగ్గర నేను అబద్ధం ఆడను నైనా ఈ రోజు నుంచి అని దేవుడితో ప్రమాణం చేసుకోలేదు. పోనీ సత్యం మాట్లాడు అబద్ధం ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నాను. అంటే మిగిలిన మనం అందరం అబద్ధం ఆడుతూ క్రీస్తు సంఘంలో కొనసాగుతున్నాం. శబాష్ కుదరదండి. ప్రాచీన స్వభావం ఉండడం తప్పులేదండి, వదులుకోకపోవడం తప్పు. వదులుకోవాలని నిర్ణయించుకోకపోవడం తప్పు. ఆ ప్రాచీన స్వభావంతో కొనసాగించడం తప్పు. జాగ్రత్త. దానికి ఇంకొక రోజు లేదండి, రేపు తీసుకున్న నిర్ణయం లేదండి. ఇలా ఈరోజు వేసుకోవాలి వస్తే అవును బాప్తిజం నుండి కంగారు పెట్టేటానికి ఇవాళ వేసుకోబోతాడేమో, నువ్వు బాప్తిజం అతను నరకం కొనిపోతావు అంటున్నామండి అని భయపెట్టేస్తాను కదండి. నేను భయపెట్టేస్తానండి. కానీ ఏ వేసుకోవస్తే నువ్వు అబద్ధంలో కొనసాగితే నరకం పోతామో జాగ్రత్త. ఇంతవరకు ఇవి ఉండొచ్చు, ఇది న్యాచురల్, ఇవి ఉంటాయి అంటూ అడ్జస్ట్ అయిపోతూ బ్రతకమండి.
పాపాలు ఉండవేంటి అనుకుంటూ బ్రతికేసాం. కానీ ఉండకూడదండి, ఉండకూడదండి. అవి మనల్ని చంపేస్తాయండి, అవి మనం నరకాన్ని తీసుకెళ్తాయండి. ఉండకూడదండి. వాటితో పోరాడాలండి. జయ జీవితం కావాలండి, విజయవంతమైన జీవితం కావాలండి. నా భార్య అంటది, మీకు 70 సంవత్సరాలు ఇంకా కబుర్లు చెప్తున్నారు, వాళ్ళు చిన్నపిల్లలు, మీకు వచ్చి మీ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మారుతారంటదండి. అది ఒక కాదే బాబు, కాదే బాబు మారాలి, నా వయసు వచ్చేక్కర్లేదు మారాలి అని చెప్తానండి. మాకు అందిన వాక్యం వేరు, మీకు అందిన వాక్యం వేరు. మాకు అందిన వాక్యం ఏంటి తెలుసండి, మేము భక్తిగా ఉంటే ఎరా నేను వేషధారుడా అనేవారండి. భక్తిగా ఉంటే ఇప్పుడు మేము భక్తిగా బ్రతకమని మిమ్మల్ని అడుగుతున్నామండి, చెప్తున్నామండి, ప్రేరేపిస్తున్నామండి, ప్రోత్సహిస్తున్నామండి. మమ్మల్ని ప్రోత్సహించలేదండి. భక్తిగా ఉంటే మమ్మల్ని ఎదవలేనివారండి, భక్తిగా ఉంటే నువ్వు వేషధారి అనేవారండి. నేను ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మొక్కలు ఉన్నారు కదంటే నాతో ఆయన ఏమన్నాడు తెలుసండి, ఎరా హాస్పిటల్ ఉన్నాడు, ఎక్కడ మొక్కలు ఉంటాడురా అన్నాడండి. నేను నిజమే కదా అనుకున్నాను. నాకు తర్వాత తెలిగిందండి, అవును పెద్ద మొక్కలు ఉండవు, మనం పెద్ద లేం కదా, మన మొక్కలు ఉన్నాయి కదా. అప్పుడు నాకు తర్వాత తెలిగిందండి, ముందే వెళ్ళలేదు. ఇది చూపు రేట్ అండి, టిక్కు 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 అని ఉంటుందండి. ఇవి ఉండొచ్చు అనుకోవద్దు, ఇవి ఉంటాయి అనుకోవద్దు. వీటితో పోరాడి వీటిని చంపేయాలి అనుకున్నా. అసూయ, ఓర్వలేనితనం, అసూయ స్థానంలో ఏం పెట్టుకోవాలండి, అసూయ స్థానంలో ఏం పెట్టుకోవాలండి. శివమోహన్ గారు అసూయ ఓరలేని తను స్థానంలో, ఓరలేని తను స్థానంలో ఏం పెట్టుకోవాలండి, సంతోషించాలి. థ్యాంక్ యూ సార్, సంతోషించాలి. ఎలా సెట్ అవుతుంది ఇది, ఎలా సెట్ అవుద్ది, సంతోషించడం ఎలా సెట్ అవుద్ది, ఎలా సెట్ అవుద్ది అంటే ఒకరు బాగుపడినప్పుడు మనం ఏడుస్తున్నాం, ఇప్పుడు ఏడవడం మనం సంతోషిద్దాం. ఎవరన్నా కారు కొనుక్కున్నాను, వెరీ గుడ్, దేవుని స్తోత్రం, కారు కొనుక్కున్నాను సంతోషించాలి. వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చింది, అబ్బా వెరీ గుడ్, దేవుని స్తోత్రం, మెడిసిన్ సీట్ వచ్చిందా సంతోషించాలి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దేవుని స్తోత్రం అని సంతోషించాలి. ఈ ప్రమోషన్ వచ్చింది, దేవుని స్తోత్రం, సంతోషించాలి. ఇంతమంది దేవుని స్తోత్రం ఇవ్వడం కాదు, ఏడ్చివాడు వచ్చాక మరి ఇంతరాదు వస్తుంది అంటున్నాడు. అసలు జగబెంగుకోలేడు అనమాట. దానికి పదం పెట్టాడండి యాకోబు, అలవి కానీ మత్సరం అనే మాట అయితే వాడాడండి, అంతేనా? అలవి కానీ మత్సరం అన్నాడండి. అది తట్టుకోలేని మత్సరం అన్నమాట. సౌలుకి దావీదు మంది మత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చంపాలని ప్రయత్నం చేశాడండి, 20 సంవత్సరాలు ఆయన అంతా చేసేయాలి, అసలు భూమి మీద ఉండకూడదు, చంపేయాలి అనుకున్నాడండి. ఒక రాజు నుండి ఒక వ్యక్తిని చంపలేకపోయాడండి. కారణం దేవుని కాపుదల ఉందండి. దావీదుకి దేవుని కాపుదల ఉందండి. సౌలుకి దేవుని కాపుదల లేదండి. అందుకే అసూయ పడ్డాడు, ద్వేషించాడు. నువ్వెవరి మీదన్నా ద్వేషం కలుగుంటే లేదా అసూయ కలుగుంటే నీకు దేవుడి కోపదలు లేదు. జాగ్రత్త. దేవుడి కాపుదలు ఉంటే నువ్వు అసూయకి వెళ్ళవు, ద్వేషానికి వెళ్ళవు, కోపం కొనసాగవు. నన్ను విడిచిపెట్టేసావు అంటే నువ్వు నన్ను విడిచిపెట్టేటి వల్ల నేను ఇదిగో ఈ పాపంలో బ్రతుకుతున్నాను. ఏమో నువ్వు నన్ను విడిచిపెట్టేసావు, నన్ను విడిచిపెట్టొద్దు అని ఒక తండ్రిని కొడుకు బతిమనుకున్నట్టుగా బతిమనుకోవాలి. సంతోషించాలి, దేవుడికి స్తోత్రం చెప్పాలండి.
పెట్టుకోవాలని చెప్పండి అమ్మా. ద్వేషం స్థానంలో ఏం పెట్టుకోవాలండి? ప్రేమ, అంతే. మొదటి యోహాను 3:13-15 వరకు చదివితే ద్వేషం అంటేనేమో మరణం, ప్రేమ అంటేనేమో జీవం, అంతే. కాబట్టి ఈ ద్వేషం, ఇది మరణం. ఆ మరణ స్థానంలో జీవాన్ని పెట్టుకోవాలి, అది ప్రేమ. మనం ప్రేమించే వాళ్ళని ద్వేషిస్తామా? మనం ప్రేమించే వాళ్ళని ద్వేషిస్తామా? ద్వేషించాం. కలహాలు ఎక్కువ. కలహాలు పూర్వం ఎప్పుడు ఉన్నాయి, కలహాలు పూర్వం ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం కంటే సాతాను గట్టిగా పనిచేస్తున్నాడండి. దేవుని యొక్క వాక్యం కంటే, యేసుప్రభువు యొక్క మాటల కంటే సాతాను మాటలు మన హృదయాల్లో, క్రైస్తవ హృదయాల్లో ఎక్కువ పనిచేస్తున్నాయి. కలహాలు 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 కలహాలు. ఇంకా దారుణం ఏంటంటే సంఘ సభ్యులు సువార్తికుల మీద కలహం ఆడుతున్నారు. నాకు తెలిసిన ఒక చోట 20 సంవత్సరాల నుంచి సువార్తికుల మీద కలహం ఆడుతూనే ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి మారుమనసు పొందలేదంటాడు. అప్పుడు ఆ ప్రీచర్ ప్రసంగం చేస్తూ ఉంటాడు. 20 సంవత్సరాల నుంచి ప్రసంగం చేస్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఆయన ద్వేషిస్తూ, ఆయనతో కలహం ఆడుతూ కొనసాగుతున్నాడు. మరి ఆడుకున్న బైబిల్ అంటే నాకు తెలుసు. సరే ఏ వెర్షన్ వాడుతున్నారో చూడాలని సరే వెళ్ళాలండి. వెళ్ళి అసలు ఏ బైబిల్ వాడుతున్నారో చూడాలండి. వాళ్ళు ఏదో బైబిల్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఇంకొక వెర్షన్ ఏదైనా ఉంటే మనం ఈలోపు బైబిల్ అంటే ఏదో అదేమో ఉంటారు. ఏదో బైబిల్ ఉందండి వాళ్ళ దగ్గర. ఏదో బైబిల్ ఉందండి, ఏదో వెర్షన్ వాడుతున్నారండి. కలహంలో కొనసాగుతూ కూడా మనం క్రీస్తు సంఘంలో ఉండొచ్చు, కలహంలో కొనసాగుతూ కూడా పరలోకానికి వెళ్ళొచ్చు అని బోధించే బైబిల్ ఏదో ఉందండి వాళ్ళ దగ్గర. సాధారణ బైబిల్ ఏదైనా ఉందేమోనండి. చాలా తప్పండి, చాలా తప్పండి. ఓకే, కలహాల స్థానంలో ఏం పెట్టుకుందామా? సమాధానం. కలహం సమాధానం, సమాధానం. సమాధానం. పిలాతేమో ఏదో ప్రాంతానికి గవర్నర్ అటండి. ఆయన ఎవరండి? హేరోదేమో గలిలీ ప్రాంతానికి గవర్నర్ అటండి. వాళ్ళిద్దరికి పడదు. యేసుప్రభువుని తీసుకొచ్చాడు. పిలాతు తీర్పు తీర్చాడు. ఆయనలో ఏ లోపం లేదో అనిపించింది. ఆయన గలిలీయుడు అన్నాను. అప్పుడు గలిలీ అధిపతి దగ్గర పంపించాడు. ఆయన యెరూషలేములో ఉన్నాడని. హేరోదేమో ఎప్పటి నుంచో యేసుప్రభువుని చూడాలనుకుంటే ఆ పిలాతు పంపించాడు. అవకాశం దొరికింది. యేసుప్రభువుని చూశాడు, సంతోషించాడు. ఆయన కూడా ఏ లోపం లేదని మళ్ళీ పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు యేసుప్రభువుని పంపించినప్పుడు హేరోదు ఎలా ఫీల్ అయ్యాడంటే, నన్ను పిలాతు ఎంత గౌరవించాడు, నన్ను ఎంత గౌరవించాడు అని హేరోదు ఫీల్ అయ్యాడు. ఈ కేసుని మళ్ళా పిలాతు దగ్గర పంపిస్తే పిలాతు హేరోదు నన్ను ఎంత గౌరవించాడు అని ఈయన ఫీల్ అయ్యాడు. ఇంతకుముందు నాకు వ్యతిరేకం, ఇప్పుడు ఏమైందండి? స్నేహం అయిందండి. అంటే యేసుప్రభువు వస్తే స్నేహం వస్తుందండి. యేసుప్రభువు ఉన్న చోట సమాధానం ఉంటుందండి. కానీ నాలో యేసుప్రభువు ఉన్నాడు, నా భార్యను వేసుకున్నాడు, మా ఇద్దరు పడ్డాడు కదా. యేసుప్రభువు ఉన్నాడు, దెయ్యం ఉన్నాడా? యేసుప్రభువు ఉంటే సమాధానం ఉంటుందా, కలహం ఉంటుందా? సాధారణ ఉంటే సమాధానం ఉంటుందా, కలహం ఉంటుందా? ఎవరున్నారు అన్నమాట? ఒకవేళ ఎవరితో కలహం ఉంటే ఒక పూట భోజనం మానేసి, నాయన నువ్వు సమాధానకర్తవి, నువ్వు సమాధానకర్తవి, నేను నీ కుమారుడిని, నాలో కలహం పెట్టి నేను సహోదరుడితో ఎందుకు కలహం ఆడుతున్నాను? నాలో నా ఈ కలహ బుద్ధి తీసే, నాకు సమాధాన బుద్ధి ప్రసాదించు అని ఉపవాసం ప్రార్థించేద్దాం. ఎవడండి? ఎప్పుడైనా ఎవరి మీద కలభావం వస్తే, అవునవును అతను చిన్నప్పుడు కూడా లేదు అసలు, అప్పుడే నేను గమనించాల్సింది, నేను అవును ఎలాంటి ఇంతకుముందు కూడా అంతకుముందు కూడా అలా ఆలోచిస్తూ ఉంటే నేను ఏం చేస్తున్నానండి? ఆ కలహ బుద్ధికి ఇంకా కొంచెం ఎరువు వేసి పెంచుతున్నాను. అక్కడ కట్ చేసేయండి. కలహం ఆడాలంటే ఎవరితో కలహం ఆడుతున్నామో ఆ ఆలోచన కట్ చేసేయండి. నాయన నా ఆలోచన
తీసే ఈ భయంకరమైనది ఇక్కడో మన ఆలోచనలు ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడో వస్తాయండి. మనం బైబిల్ చదువుకున్నా ఎక్కడికి వెళ్ళిపోద్దండి మనసు. మనం ప్రార్థన చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోద్దండి. మనం బాగు చెప్తుంటే ఎక్కడికో వెళ్ళిపోద్దండి. అమెరికా వెళ్ళిపోద్దండి ఒక్క క్షణంలో. దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఒక కలహం అనే ఆలోచిస్తే కొంచెం గ్రహించాలండి. అంటే ఎప్పుడైనా అది గుర్తించడం, ప్రాబ్లం గుర్తించాలండి. అప్పుడు దేవుడి దగ్గర అడగాలండి, ఆయన వద్దు అని. అది కట్ చేసేసి అప్పుడు ఆ సమయంలో మనం మనసు మార్చుకుని రూట్ మార్చుకున్న కోసం ప్రార్థన చేసుకుందాం, లేదా బైబిల్ చదువుకుందాం, లేదా ప్రార్థన చేసుకుందాం, లేదా బండి వేసుకుని సంఘంలో ఉండే మంచి సహోదరుడు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ మంచి సహోదరుడు ఏం చేస్తాడండి, నాకు మంచి మనం చెప్తాడు, మారుతాను. పనికి మాట్లాడు దానికి వెళ్ళొద్దండి. మనం కొన్నిసార్లు ఏదన్నా మనసు బాగోతే ఓ పనికి మాట్లాడు దానికి వెళ్తామండి. ఆడేం చెప్పండి, ఇంకో 4 పనికి మాట్లాడతాడండి. మన స్థానిక సంఘాల్లో పనికి మాట్లాడు ఉన్నాయి. ఒక సహోదరుడికి చెడు మాటలు చెప్పేవాడు పనికి మాట్లాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి. ఓ మంచి సహోదరుడి దగ్గర వెళ్ళండి. అతను మనం మారడానికి సహాయం చేస్తాడండి. అప్పుడు మనం సమాధానంగా బ్రతకగలుగుతాం. కుండలు పెట్టే బుద్ధి ఉంది, అక్కడ ఏమి దాని స్థానంలో పెట్టుకుందామండి. ఇది అయిపోయింది. ఈ కుండలు చెప్పే బుద్ధి నాకు దాని స్థానంలో పెట్టుకుందామండి. అమ్మా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పే బుద్ధి ఉంది, అక్కడే దాని స్థానంలో ఏం పెడతాం, అవసరమైన మాటలే మాట్లాడతాం. అవసరమైన మాట మాట్లాడతాం. గర్వం ఉంది, నేను బాగా పాడతానని గర్వం, నేను బాగా ప్రసంగం చేస్తాను గర్వం, నేను తెల్లగొన్నాను గర్వం, నేను నల్లగొన్నాను గర్వం, నేను పొడుక్కున్నాను గర్వం, నేను పొట్టుకున్నాను గర్వం, అన్నిటికీ గర్వం. నేను చదువుకున్నాను గర్వం, నేను ఉద్యోగం చేస్తున్నాను గర్వం, నాకు ధనం ఉంటాను గర్వం. అయ్యో చాలా నీతిగా బ్రతుకుతున్నానని గర్వం, అది ఇంకా భయంకరమైందండి. నేను నీతిగా బ్రతుకుతున్నాననే గర్వం ఇంకా భయంకరమైన గర్వం అండి. ఈ గర్వం స్థానంలో ఏం పెడదామండి అమ్మా అంటే తగ్గింపు స్వభావం. తగ్గింపు తగ్గుతాం, తగ్గించుకుంటాం. విధేయత చూపించడం, లోబడటం. దొంగతనం అంటే దొంగతనం చేయడానికి కళ్ళ నుండి కట్టుకుని, పైన బెల్ట్ వేసుకుని, నల్ల పని అడ్డకెతల పని వేసుకుని, ఇక్కడ గాజు పెట్టుకుని, మీసాలు పెంచుకుని, రఫ్ కెండం తీసుకుని తోడేడు పెట్టాలి, హ్యాండ్ కచ్చి కూడా పెట్టుకుని, మొహం 15 రోజులు మొహం పడుకోకుండా అది మురుకుగా చేసుకుని అంత అక్కర్లేదండి. దొంగదండి అదే కాదండి. పొరుగు వారిని ఆశించేవాడు దొంగోడండి, కట్నం తీసుకున్నాడు దొంగోడండి, లంచం తీసుకున్నాడు దొంగోడండి, అన్యాయంగా ఒకళ్ళు వేసుకోవాలని ప్రయత్నించాడు దొంగోడండి, సరిహద్దులు మార్చేసేవాడు దొంగోడండి. దొంగలకి చెప్పాడండి 27 వచ్చినాడు 27 వచ్చినాడండి. అపవాదికి చోటీయకుడి, దొంగిల వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. దొంగ పని చేసేవాడు ఇతరులవి ఆశించకూడదు. దండాలి అంటే అతిశయం అంటే కానీ మాటల్లో ఉంటుంది. ఇదేమో ప్రవర్తనలోను, గర్వమేమో ప్రవర్తన, ఇదే మాటలు. దంబ గొప్ప తచ్చారు కొట్టడం, గొప్ప మాటలు మాట్లాడటం అంటే
బడాయిలు. అబ్బా బలి పదం వాడారు. మనం మర్చిపోయిన పదాలండి బడాయి. ఇది చాలా బడాయిలో ఏంటి అంటామండి. ఆ బడాయి, ఆ బడాయి స్థానం ఏం పడతాయండి అమ్మా? లోపడుట, తగ్గించుట, సింప్లిసిటీ. ఆ సింప్లిసిటీ తెలుగులో చెప్పండి. సాధారణ జీవితం, సామాన్యమైన మాటలు, తప్పే కాకుండా సాధారణమైన మాటలు. కానీ ఈ కృషి చేస్తే ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా ఒక విషయాన్ని జయిస్తే, అధిగమిస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ ఆనందం ఎవరిలో కనపడుతుందంటే పోరాటం జరిగించే వాళ్ళు కనపడుతుంది. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, ఒక గట్టి జట్టుతో పోరాడతారు, జయించినప్పుడు ఇలాగంటారండి. అది నవలు తెగిపోతేమో అనిపిస్తుంది అండి. ఒక రాజు తొంది చేసినప్పుడు ఆ జయించిన తర్వాత ఓడిపోయిన రాజుని పడగొట్టేసి కొత్తగా కొట్టి అది మీద కాలేసి అంటాడండి, జయించాడు అన్నమాట. మనం కూడా కోపాన్ని కానీ, అసూయని కానీ, ద్వేషాన్ని కానీ జయించినప్పుడు ఈ ఆనందం ఉంటుంది, విజయ ఆనందం ఉంటుంది. ఓడిపోయినప్పుడు ఇలా ఉంటుంది, జయించలేదు. వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కోపడినప్పుడు సిగ్గుపడ్డారండి? కోపడినప్పుడు సిగ్గేయాలండి. ఎవరిదా నాశించినప్పుడు సిగ్గుపడాలండి. ఇంతవరకు రాసుకోలేదు, ఓ 2 రాసేసి ముగించేస్తానండి, నాకు టైం అయిపోతుంది. ఎవరికైనా కనపడిందండి? అర్థమైందండి? ఇది సోకులు ఒక జబ్బండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ కుటుంబ వాతావరణం నుంచి వచ్చిందండి. ఈ సోకులు చేసేవాళ్ళు వాళ్ళు ఆత్మీయంగా బ్రతకరండి. అదేంటంటే అందుకు సోకులతో దీనికి సంబంధం ఏంటి? సోకులు చేసేవాళ్ళు దేని మీద మనసు పెడతారండి? శరీరం మీద మనసు పెడతారండి. క్రైస్తవ జీవితం ఏంటండి? దీన్ని మార్చుకుంటామండి. దీని మీద మనసు పెట్టినండి, ఆత్మ మీద మనసు పెట్టరు, బయట బాహ్యం మీద మనసు పెడతారండి. అది ప్రమాదకరమైంది. బాడీ బిల్డింగ్ ఏమంటారంటే తెలుగులో? బాడీ బిల్డింగ్ వ్యాయామం కాదు, శారీరక దృఢత్వం. బాడీ బిల్డింగ్ ఇది శారీరక సౌష్ఠ్యం అమ్మా, కసరత్తు. ఓకే, ఒక మనిషి బాడీ బిల్డింగ్ మీద మనసు పెట్టాడండి, కండలు పెంచుతాడండి, ప్రతిరోజు అత్తం ముందు నిలబడి అన్నం చూసుకుంటాడండి. ఇది ఎంత వచ్చింది, ఇదంత వచ్చింది చూసుకుంటాడు. ఈ బాడీ బిల్డింగ్ చేసేవాడు ఆత్మ బిల్డింగ్ గురించి ఆలోచించడండి. శోకం చేసుకునేవాడు ఆత్మ అలంకరణ గురించి ఆలోచించడండి. ఈ బాడీ బిల్డింగ్ చేసేవాడు ఆత్మ నిర్మించడం కోసం ఆలోచించడండి. ఇవన్నీ ఉండొచ్చు, వీటితోనే బతకొచ్చు, వీటితోనే మన జీవితాలు కొనసాగుతాయి అని నమ్ముకునే వాళ్ళకి ఒక వాక్యం చదివి ముగించేస్తానండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, అక్కడ ఎన్ని లక్షణాలు ఇచ్చారండి? 15 లక్షణాలు ఇచ్చారండి. ఆ 15 లక్షణాలు చెప్పంటాడు.
మీరు అంటే ఈ లక్ష్యం కలిగిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అన్నాడు. 21 కూడా చదివాడు. వీటిని 21 భేదములు, విముతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను. అంతేనండి. అసలు ఉంటుందండి, దేవుని దగ్గర స్వతంత్రించారండి. కలహాలు ఉంటాయండి, దేవుని దగ్గర స్వతంత్రించుకోరండి. కోపం ఉంటుందండి, కోపం లేకపోతే మనిషి అన్నది కోపం ఉంటుందండి, దేవుని దగ్గర స్వతంత్రించుకోరండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని తెలిసినా కూడా కొనసాగితే వాళ్ళు నిర్ణయించబడినవారండి. మనలో ఎవరు కూడా నిర్ణయించబడిన వారిగా బ్రతకొద్దాం, నిర్ణయించబడిన వారిగా బతుకుతాం. అంటే పరలోకానికి వెళ్ళడానికి నిర్ణయించబడిన వారిలో బతుకుతాం. అంటే అంతేనండి. 10 రాసినట్టున్నాం, 10 ఇంకా 100 లక్షలు ఉంటాయి. 100 లక్షలు ఉన్నాయండి, 10 రాసుకున్నాం. ఉన్నాయి అన్ని సమస్యలే, అన్ని సమస్యలే. వాటన్నింటినీ అధిగమించిన వాడు విజయవంతమైన జీవితం జీవించినాడు. ఓడిపోయేవాడు ఓటమికి పాలైనవాడు. జయించిన వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడా, ఓడిపోయినాడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడా అండి ఇస్తాడు. జయించిన వాడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. జయించేవారికి 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 బాల బ్రతక చేద్దాం. ఇవి మనం ఎప్పుడు వినలేం కాదు, వింటున్నవే. కానీ భయపడి వాటిని అధిగమించట్లేదు. వాటికి భయపడదా, నన్ను చంపేస్తాయి, నన్ను నాశనం చేస్తాయి, నన్ను నరకం తీసుకుపోతాయి, ఈ నా వద్దు. నేను ఈశ్వరంలో బ్రతకాలి, నేను దేవుని కుమారుణ్ణి, నాకు ఇది ఉండకూడదు, నా స్థాయి కాదు ఇది, నాది పెద్ద స్థాయి. అలాగన్నా ఆలోచిద్దాం. ఇవన్నీ ఈ చెడు ప్రాచీన స్వభావం లేని సమాజంగా మన స్థానిక సంఘాలు, మన క్రీస్తు సంఘాలు కట్టుబడాలి. అలా కట్టుబట్టడానికి ప్రయత్నించాలి అందరూ. ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపికతో చెప్పిన సోదరుడు జాషువా గారు, ఆయన శక్తిని మించే మాట్లాడారు ఇప్పటి వరకు. ఆన్లైన్గా ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు 1 గంట వరకు కూడా మాట్లాడారంటే దేవుడు ఆయనకు ఆ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ వయసులో అలా మాట్లాడాలంటే కష్టమే, అయినా దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఇప్పటి వరకు చెప్పిన మాటలు బట్టి మన సోదరుడు జాషువా గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. దయానగర్ చర్చిలో పనిచేస్తున్న సహోదరులు విశ్వనాథ్ గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. సహోదరులు వచ్చి ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు చెప్పిన మాటలను మరి ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, చంపవలసినవి, విసర్జించవలసినవి దాని గురించి చెప్పారు. అవన్నీ కూడా మనం నవీన స్వభావం నేర్చుకున్న వారుగా ఉండటకు మనము ఈరోజు పాఠం ద్వారా నేర్చుకున్నాము. ఆ ప్రకారం మనం జీవితాం. సహోదరుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరమందున మా తండ్రి, నాయన మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, నాయన స్తోత్రములు. మమ్మల్ని కనికరించి సజీవులుగా ఉంచి మా బ్రతుకుల్లో ఈ దినాన్ని సమయాన్ని అనుగ్రహించిన ఆయన మరి స్టీల్ సిటీ క్రీస్తు సంఘం ద్వారా ఏర్పాటు చేసిన బైబిల్ తరగతులు సోదరుడు జాషువా గారి ద్వారా మీరు వినిపింప చేసిన సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు. నాయన క్రైస్తవులు భూమి మీద ఎలా బ్రతకాలి అనే విషయాన్ని సహోదరుల ద్వారా మేము ఎరిగి ఉన్నాం. మా ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండానైనా రక్షింపబడ్డ మేము దానిలో కొనసాగితే దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని గుర్తెరిగిన వారమై
మరి మానవ లోటుపాట్లు సరి చేసుకుంటూ విసర్జించవలసింది విసర్జిస్తూ చంపవలసినవి చంపుతూ మేము వేటిని ధరించుకోవాలో అనుదినము పోరాడుతూనైనా వాటిని ధరించుకుంటూనైనా నవీన స్వభావం గలవారమై జీవించగలిగేటట్లు మనందరికీ జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమని పెట్టుకుంటున్నాం ఆయన. వాటికి అవే రావని గుర్తిరిగి మేము పోరాడుతూ సంపాదించుకోవాలనే సహోదరుల ద్వారా మేము విని ఉన్నాం ఆయన. మేము ప్రతిదినం వాటితో పోరాడి మరి ఆ పాపం విషయంలో మేము వాటిని జయిస్తూ నీతి కలిగి యథార్థత కలిగి పవిత్రత కలిగి బ్రతికేటట్లుగా మా అందరికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మరి ఇంతవరకు వాక్యం చెప్పిన సహోదరులకి మంచి వాక్య జ్ఞానాన్ని అలాగే నేను మంచి శక్తిని ఇంకా ఆరోగ్యాన్ని దయచేసి మీ సేవలు ఇంకా విరివిగా వాడబడేటట్లు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆయన సంఖ్యలో నాణ్యతలు అభివృద్ధిపరచండి. మరి ఈ బైబిల్ తరచుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు అర్థం చేసుకుని వారి కుటుంబాల్లో వారి సంఘాల్లో ఇది వివరిస్తూ ఆయన అలా బ్రతకగలిగేటట్లుగా అందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆయన. మా జీవితాలు ఈ దినం నుండి మార్చుకోవటానికి మేమందరము కృతనిశ్చయం తీసుకునేటట్లు అందరికీ జ్ఞానాన్ని దయచేయమని ఆయన. అలాగే ఈ స్థానిక సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరిపించడానికి ఇంకా ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ఆ తప్పులు అపరాధములను మన్నించమని ఆయన. సాతాను శక్తులను దూరపరచమని ఆయన. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన సహోదరులకి వందనాలండి. ప్రకటన అనకాపల్లి 19వ తారీఖు లక్షవారం. మరి అక్కడ చాసవ గారు జీవన్ గారు కూడా వచ్చి వాక్యాన్ని తెలియజేస్తారు. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.